హైదరాబాద్లో న్యూ ఇయర్ సందడి మొదలైంది. 2024 పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ 2025 కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు ప్రజలు రెడీ అయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా కేకులు కట్ చేసి ప్రజలు బేకరీలకు క్యూ కట్టారు. చాక్లెట్, రెడ్ వాల్వెట్, బటర్ స్కాచ్ కేకులను ఎక్కువగా తీసుకెళ్తున్నారని బేకరీ నిర్వాహకులు చెప్పారు. హైదరాబాద్లో బేకరీల దగ్గర నెలకొన్న న్యూ ఇయర్ సందడి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. 2024 పాత సంవత్సరానికి బాయ్ బాయ్ చెప్తూ 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక న్యూ ఇయర్ సందడంతా మొదలయ్యేది కేక్ కటింగ్తోనే. నగరంలో ఉన్న అన్ని కేక్ షాప్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చిన్న చిన్న గల్లీల నుంచి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ హాల్ల వరకు కూడా ఈ కేక్ కటింగ్లతోటే న్యూ ఇయర్ వేడుకలని మొదలు పెడతారు. ప్రస్తుతం మనం యూసుఫ్గూడలోని ఇంద్రనగర్ కాలనీలో ఉన్న ఈట్ అండ్ జాయ్ బేకర్స్లో ఉన్నాం. ఇక్కడ కూడా మొత్తం కేకులు కొనుక్కునేందుకు కస్టమర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈట్ అండ్ జాయ్ బేకరీకి సంబంధించిన వ్యక్తున్నారు, అని అడిగి తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కేకులకు డిమాండ్ ఏ విధంగా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వన్స్ అగైన్ 2025 హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో న్యూ ఇయర్ అంటేనే కేక్ సెలబ్రేషన్స్ తోటి స్టార్ట్ అవుతుంది. సో ఇందిరానగర్ ఈట్ అండ్ జాయ్ బేకరీ అనేది చాలా బ్రాండ్, ఎందుకంటే ఇక్కడ చాలా బేకరీస్ అనేది ఉన్నాయి, కానీ ప్రీమియం కేక్స్ అనేది అవైలబుల్గా ఉండడం చాలా కష్టంగా దొరుకుతుంది. చాలా ఇక్కడ చూసుకుంటే పక్కపక్కల చాలా బేకరీస్ ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా వెరైటీ కేక్స్ని ఈరోజు న్యూ ఇయర్ కోసం ఇంట్రడ్యూస్ చేసాం. చూసుకుంటే రెడ్ వ్యాలెట్ కావచ్చు, ప్లమ్ కేక్స్ కావచ్చు, లేకపోతే మనం చూసుకుంటూ పోతే పిస్తా రస్మలై కావచ్చు, చాక్లెట్ కేక్స్ కావచ్చు, ఇంకా రకరకాల కేక్స్ జనాలు ముందుకు తీసుకురావడానికి ఈట్ అండ్ జాయ్ ఎప్పుడు ముందు ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే జనాలు చాలా ఎక్కువగా వస్తూనే ఉన్నారు. సో కస్టమర్స్ నుంచి ఎక్కువగా ఏ ఫ్లేవర్ కేక్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు? చాక్లెట్, పిస్తా రస్మలై చాలా ఫేమస్గా తీసుకుంటున్నారు. అండ్ పైనాపిల్ చూసుకుంటే పైనాపిల్ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అండ్ పిల్లలు అయితే మెయిన్గా చాక్లెట్కి చాలా ప్రిఫర్ అవుతున్నారు. ముఖ్యంగా అంటే లాస్ట్ ఇయర్ సేల్స్ కంటే ఈసారి ఎట్లా ఉన్నాయి? సో లాస్ట్ ఇయర్ సేల్స్ కన్నా ఈసారి ఇంకా చాలా బాగున్నాయి, ఎందుకంటే ఒక ల్యాండ్ మార్క్గా మనము ఈట్ అండ్ జాయ్ అనేది ముందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న జనాలకి మ్యాక్సిమం ఆఫ్లైన్గా బ్రాండ్గా ఇది చాలామందికి తెలుసు. మనము స్విగ్గీ నుంచి కావచ్చు, జొమాటో నుంచి కావచ్చు, చాలామంది ఆర్డర్ చేసుకుంటారు, కానీ ఈట్ అండ్ జాయ్ నుంచి చేసుకుంటున్నాం అనేది కొంచెం ఆ బ్రాండ్ తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఈ ఇయర్ అయితే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చాలా బాగా వస్తుంది, చాలా బాగా సేల్స్ అవుతున్నాయి. అండ్ మీరందరూ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూల్ కేక్లో ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి? కేక్లో నువ్వు చెప్పుకోవాలంటే దాదాపు 50 టైప్స్ ఆఫ్ కేక్స్ ఉంటాయి, కానీ మనకు తెలిసిన కొన్ని కేక్స్ మాత్రమే, లైక్ చాక్లెట్, పైనాపిల్, రెడ్ వాలెట్ అండ్ రస్మలై అని చెప్పి, పిస్తా రస్మలై అని చెప్పేసి, అండ్ ఫెరోరే రోచర్ అని చెప్పేసి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రీమియం కేక్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రీమియం కేక్స్ చాలామంది ప్రిఫర్ చేస్తారు. రిచ్ ఉన్న వాళ్ళ నుండి మీడియం ఉన్న వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా ప్రైజెస్ని యాడ్ చేసుకుంటూ. ప్రైజెస్ అంటున్నారు, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? స్టార్టింగ్ రేట్ అందరికీ మిడిల్ క్లాస్ నుండి హైయెస్ట్ అని ఏం లేదు, అందరికీ నచ్చేటట్టుగా మేము క్రియేట్ చేసాము. దాదాపుగా 550 నుంచి 650 నుంచి 750 నుంచి వాళ్ళకి బడ్జెట్కి తగినట్టుగా, టేస్ట్కి తగినట్టుగా, ప్రీమియంకి తగినట్టుగా మేము అందరికీ అవైలబుల్గా కేక్స్ని తీసుకొచ్చాం అనమాట. న్యూ ఇయర్ స్పెషల్ సందర్భంగా ఈరోజు ఎప్పటి వరకు ఉంటాయి షాప్స్ ఈ కేక్స్? మాక్సిమం 11:30, 10:30 డిపెండ్స్ ఆన్, ఎందుకంటే మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మన హైదరాబాద్లో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి ఈట్ అండ్ జాయ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు ప్రీమియం కేక్స్తో పాటు అందరు కస్టమర్కి అవైలబుల్గా తీసుకొచ్చామన్నమాట. సపరేట్గా కేజీ కేక్స్, 2 kg కేక్స్ ఏవి ఎక్కువగా మనకి సేల్ అయ్యే అవకాశం? సో మ్యాక్సిమం అయితే కేజీ కేక్స్ ఎక్కువగా సేల్ అవుతాయి, ఎందుకంటే ఆ 4 మెంబర్స్కి ప్రశాంతంగా సేల్ అయ్యేటట్టు కావచ్చు, తినేటట్టు కావచ్చు. ఆ 1 kg కేక్స్, హాఫ్ కేజీ కూడా ఒక 4 మెంబర్స్కి సెట్ అయ్యేటట్టు, 1 kg అయితే 6 మెంబర్స్కి సెట్ అయ్యేటట్టు, వాళ్ళ ఫ్రెండ్స్కి అనుగుణంగా, వాళ్ళ ఫ్యామిలీకి అనుగుణంగా దే విల్ బై అనమాట. రైట్, ఇది ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిపేందుకు మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక కేక్ కటింగ్ తోటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కువ మంది మొదలు పెడుతుంటారు. ప్రస్తుతం ఆ సిటీలో ఉన్న అన్ని కేక్ షాప్ల దగ్గరికి కూడా ప్రజలు క్యూ కట్టారు. ఇక ఎక్కువగా రెడ్ వ్యాలెట్, అదేవిధంగా చాక్లెట్, స్ట్రాబెర్రీ కేక్లకు ఎక్కువగా డిమాండ్ ఉందని కూడా నిర్వాహకులు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందడి మొదలైంది. కెమెరామ్యాన్ చందుగోపితో విశాల్, స్వతంత్ర న్యూస్.